నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విష్ణు ప్రస్తుతంతో పాటు సుమన్ టీవీ ఇన్ హౌస్ బిజినెస్ రైటర్ అనిల్ సింగ్ ఉన్నారు. సో వారితో మాట్లాడి ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టబోయే 2022 బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ మీద ఎలా ఉండబోతుంది అనే అంశాల గురించి వారి విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం. అనిల్ సింగ్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు. అనిల్ గారు, ఫిబ్రవరి 1న కేంద్రం 2022 బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. మరి బడ్జెట్ యొక్క ప్రభావం స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ మీద ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. మన ఇండియన్ సిటిజన్స్కి అందరికీ తెలుసుకోవాల్సిన విషయము. ఇన్ఫ్యాక్ట్ వ్యవసాయదారులు కూడా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. వాళ్ళందరూ ఏమంటారంటే ఫైనాన్స్ నాకెందుకు, స్టాక్ మార్కెట్ నాకెందుకు అంటున్నారు, కానీ వాళ్ళకు కూడా ఇంపాక్ట్ అవ్వబోతుంది. ఎందుకంటే ఫర్టిలైజర్ సెక్టర్లో కూడా చాలా మార్పులు రాబోతున్నాయి. ట్యాక్స్ విషయంలో కానివ్వండి, బడ్జెట్ విషయంలో అని చెప్పేసి రూమర్స్ ఉన్నాయండి. ఇవన్నీ రూమర్స్ ఇప్పటిదాకా. నిజాలేంటో అది కాస్త 1 ఫిబ్రవరి నుంచి మనకు తెలియబోతుంది. అయితే మార్కెట్లో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ముఖ్యంగా ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఎలక్షన్స్ ఉన్నాయి. యూపీ చాలా పెద్ద రాష్ట్రం మన భారతదేశంలో, అన్నిటికంటే పెద్ద రాష్ట్రం అండ్ అతి ఇంపార్టెంట్ అయిన రాష్ట్రం అది. అండ్ ఈసారి కాంపిటీషన్ కూడా అలాగే ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్, చాలామంది విశ్లేషకులు, పొలిటికల్ లీడర్స్ అందరు చెప్పారు కూడా. సో నాకేమనిపిస్తుందంటే ఈసారి ఈ బడ్జెట్ పూర్తిగా కాకుండా కొంచెమన్నా పాపులిస్ట్ బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. పాపులిస్ట్ అంటే జనాల్ని మెప్పించాలి. అండ్ ఎవరైతే ఓటు వేయబోతున్నారో ఇవన్నీ రాష్ట్రాలు, ఒక యూపీ అనే కాదు వేరే రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో వీళ్ళందరికీ కూడా కాస్తంత అట్రాక్ట్ చేయడానికి కూడా చేయొచ్చేమో. ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్ పాపులిస్ట్ బడ్జెట్ ఉంటుంది అని మార్కెట్లో టాక్ ఉంది. సో ఆ విషయం ప్రకారంగా అదొక పాసిబిలిటీ ఉంది. రెండో విషయం గురించి వచ్చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని ఆల్రెడీ డెసిషన్స్ తీసుకున్న దాంట్లో స్పెషల్లీ ఈ స్లాబ్ రేట్ ఏదైతే ఉంది చూడండి, జిఎస్టీ రిలీఫ్ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీ వాళ్ళందరూ బాగా తాపత్రయం పడుతున్నారు. ఏదైనా రిలీఫ్ ఇస్తారా, మాకు ఏదైనా సబ్సిడీస్ ఇస్తారా, ఎందుకంటే కోవిడ్ దెబ్బ మామూలుగా పడలేదండి. దీనివల్ల 2 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ ఇవ్వడానికి కొన్ని లక్షలాది కోట్లు రిలీజ్ చేశారంటున్నారు. కానీ ఏ సెక్టర్కి ఎంత బెనిఫిట్ అయ్యింది అండ్ ఆ బెనిఫిట్ వల్ల ఏ సెక్టర్ కోలుకుందన్న విషయానికి ఇప్పుడు ఈ 1 ఫిబ్రవరి తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ విషయం చెప్పబోతున్నారు. సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో మన ప్రేక్షకులు ఎవరైతే హెవీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కూడా వాళ్ళ డబ్బుల ప్రకారంగా వాళ్ళకి అది హెవీ ఇన్వెస్ట్మెంట్ అనండి. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ కష్టాజీతాన్ని నమ్ముకొనిసి ఆ రిటర్న్స్ వస్తాయనే ఆశతో మార్కెట్లో డబ్బులు పెడుతున్నారు. కానీ ఈ బడ్జెట్ కన్నా ముందే ఈ నెగిటివ్ రిజల్ట్ కాదు, ఒక నెగిటివ్ న్యూస్ లాంటిది, ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచబోతుంది అన్న విషయం ఆల్రెడీ మార్కెట్లోకి వచ్చేసింది. దానివల్ల మార్కెట్స్ బాగా సఫర్ అవుతున్నాయి. అయితే సెక్టర్ పర్ఫార్మెన్స్గా మనం ముఖ్యంగా చూసుకుంటే గత సంవత్సరం 2021లో ఒక మేజర్ పర్ఫార్మర్స్గా ఉన్నవి ఒక 6 సెక్టర్స్ అండి. ఒక 6 సెక్టర్స్ ఉన్నాయి, చాలా మంచిగా అవుట్ పర్ఫామ్ చేశాయి. కానీ అవి ఈసారి కూడా అవుట్ పర్ఫామ్ చేయబోతున్నాయి అన్న విషయం నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ సెక్టర్ పేర్లు ఏంటో మనం చూసుకుందాం. మొట్టమొదటిది ఆ టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్ ఇండియాలో చూసుకుంటే 2021లో మెటల్ సెక్టర్. సింపుల్ చెప్తానండి, టాటా స్టీల్ 400 రూపాయలు ఉన్న టాటా స్టీల్ కాస్త పెరిగేసి అది 1500 రూపాయల వరకు వెళ్ళిపోయింది. అంటే ఒక లోబీటా స్టాక్ అండి. లోబీటా అంటే నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే డైలీ 10%, 5% పెరిగే స్టాక్స్ అన్నీ బాగా హైబీటా స్టాక్స్ అంటారనమాట, ఇంట్రాడేలో పెరిగిపోవడం. కానీ డైలీ 1% లేదా 2% లేదా మ్యాక్సిమం దాని జీవితంలో 4% పెరగడం అనేది లో బీటా స్టాక్ జనరల్గా. అంటే దీనికి ఇంకా సైంటిఫిక్గా వెళ్ళాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి, డిస్క్రిప్షన్లో అది మనం అవసరం లేదు ఇప్పుడు. సో లో బీటా స్టాక్, పైగా ఇండెక్స్లో ఉన్న స్టాక్ అండి నిఫ్టీ. సో ఇలాంటి మెటల్లో ఉన్న స్టాక్స్ టాటా స్టీల్ ఒకటే కాదు, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐరన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్న కంపెనీస్ అన్నిటికీ కూడా ఒక కంప్లీట్గా అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది మెటల్ సెక్టర్. రెండో సెక్టర్ నేను మీకు చెప్తాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీలో ఇక పేర్లు చెప్పడానికి మనకు ఒకటని కాదు, 2 గానే కాదు, చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ పెరిగాయి, ఇంక్లూడింగ్ ది ఐటీ బెల్వెదర్ ఇన్ఫోసిస్, టీసీఎస్. అసలు వీళ్ళ వల్లనే మన ఇండియన్ మార్కెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా బాగా పెరిగింది. ఎగ్జాక్ట్లీ. సో కొన్ని లక్షల కోట్లలో వెళ్ళిపోయింది. మూడోది రియల్ ఎస్టేట్ అసలు ఎక్కడెక్కడ ఎంత పెరిగిందో నాకు తెలియదు, కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక రేంజ్లో పెరిగింది. సో అలాగే ఎఫెక్ట్ వేరే రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్ టాప్ 3rd పర్ఫార్మర్గా. 4వది చూసుకుంటే బ్యాంకింగ్. ఇక బ్యాంక్ అంటారా, 150-200లో ఉన్న ఎస్బీఐ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అది కాస్త 500 పైకి వెళ్ళిపోయింది.
అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ ద కింగ్. సో అలాంటి బ్యాంకింగ్ సెక్టర్లో కూడా మీరు ఇంప్రూవ్మెంట్ చూసారు, చాలా బాగా రిటర్న్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్స్కి. అండ్ చాలా టాప్ 5th సెక్టర్లో మనం చూసుకుంటే ఎనర్జీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఆయిల్ ఇండియా ఉంది, ఓఎన్జీసీ ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి ఎనర్జీ సెక్టర్లో. సో ఇవన్నీ కూడా హ్యూజ్గా పర్ఫామ్ చేసి మంచి రిటర్న్స్ ఇచ్చాయి పెట్టుబడిదారులకు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టాప్ 6th పర్ఫార్మర్గా చూసుకుంటే మీడియాలో అతి ఎక్కువగా పెరిగిన స్టాక్ అంటే ఎన్డీటీవీ చాలా పెరిగింది. ఇంకా మిగతా మన TV18 బ్రాడ్కాస్ట్, అఫ్కోర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ గ్రూప్ ఆఫ్ మీడియా కంపెనీస్ని కూడా కొనేసుకున్నారు. సో చాలా మంచి టాప్ పర్ఫార్మెన్స్గా నిలిచాయి ఆ స్టాక్స్ కూడా. సో ఇవి టాప్ 6 పర్ఫార్మర్గా విష్ణు మనకి 2021లో బడ్జెట్ రాకముందు వరకు. ఫార్మా గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. అండ్ ఇప్పటికే ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ చూసేసాం. సో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో ఎప్పుడూ లేనంతగా, ఎవరు ఊహించినంతగా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫార్మా అనేది ఆల్ టైమ్కి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మనం థర్డ్ వేవ్ని చూస్తున్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 1న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఏంటి ఫార్మా సెక్టర్ ఏ విధంగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు నడుస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్టు, తర్వాత ఫిబ్రవరి 1న రాబోయే బడ్జెట్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? చాలా ఇంపార్టెంట్ సెక్టర్ అండి. గత 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే యాక్చువల్గా ఫార్మా సెక్టర్లో వల్లనే కోవిడ్ దెబ్బ నుంచి చాలామంది కోలుకోగలిగారు. ఎందుకంటే ఫార్మాలో డిస్కవర్ చేసిన మంచి డ్రగ్స్ కానివ్వండి, మంచి మందులు కానివ్వండి, ఇవన్నీ వాడిన తర్వాతే చాలామంది కొన్ని లక్షలు స్పెండ్ చేశాక హాస్పిటల్ బిల్స్ కట్టుకున్న తర్వాత ఇవన్నిట్లో సేఫ్ అయ్యారు. సో ఫార్మా కాంట్రిబ్యూషన్ ఉందండి, మేజర్ కాంట్రిబ్యూషన్ ఉంది. ఇండియా ఒక్కతే కాదు, ప్రపంచం అంతట్లో ఫార్మా వాజ్ ద నంబర్ 1 సేవియర్ అనమాట. మనిషి ప్రాణాలని బ్రతికించిందంటే ఫార్మా సెక్టర్. కానీ ఫార్మా సెక్టర్లో మేజర్గా పర్ఫామ్ చేసిన కంపెనీస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయండి. దానివల్లనే నేను ఫార్మా యాజ్ అ సెక్టర్గా టాప్ పర్ఫార్మర్గా లేదండి 2021లో లేదు. సో ఇది ఒక పెద్ద షాకింగ్ విషయం ఈ విషయం. అందరూ ఏం చేశారంటే అసలు ఇక్కడ నుంచి ఫార్మా ఎక్కడికో వెళ్ళిపోతుంది, మనం లక్షాధికారులు అయిపోతాము, మనం కోట్లాధికారులు అయిపోతాము అనే ఆశతో చాలామంది ఫార్మాలో గుడ్డిగా డబ్బులు పెట్టారు. ఎందుకంటే ఈ కోవిడ్ ఉన్నన్ని రోజులు ఫార్మా సెక్టార్లో ఇంకా ఢోకా లేదని చాలామంది అసలు ఏవేవో ఇమాజిన్ చేసేసుకున్నారు. కానీ ఫార్మా సెక్టర్లో చూసుకుంటే అన్ని కంపెనీస్కి మేజర్గా బెనిఫిట్ రాలేదు. చాలా కంపెనీస్ అండర్ పర్ఫామ్ చేశాయి. అందులో లైక్ గ్లెన్మార్క్ ఉంది, లారస్ ల్యాబ్ ఉంది, అండ్ లూపిన్ ఉంది. ఇవన్నీ కూడా ఎక్కడికి మేజర్గా వెళ్ళలేదు. అంటే ప్రతి నెల న్యూ హైస్, 52-week హైస్ లాంటి స్టాక్స్గా పర్ఫామ్ చేయలేదండి. కానీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఈరోజు చిన్న స్కూల్ కొత్తగా చేరిన పిల్లాడు కూడా ఒక మెడిసిన్ పేరు చెప్తాడండి. అదేంటంటే డోలో 650 అంటారు. అందరికీ తెలిసిపోయిందండి. అసలు కాస్తంత జ్వరం వస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చెప్పారు, పారాసెటమాల్ లాంటి ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పారు, జ్వరాలు తగ్గిపోతాయన్నారు. సో ఇది కాస్త ఒక వైరల్గా క్యాచ్ అయిపోయిందండి ఆన్లైన్లో చూసుకుంటే. సో ఫార్మా సెక్టర్లో ఇది బాగా ఎక్కువగా ఫేమస్ అయింది. బట్ మిగతాది మాత్రం నో ప్రాఫిట్స్. అది థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. ఫిబ్రవరి 1న కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ యొక్క ఇంపాక్ట్ స్టాక్ మార్కెట్లో ఏ సెక్టార్స్ మీద ఉండబోతోంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ విష్ణు.